ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథములో 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. నేను నిన్ను అనుసరించుచు కాపరినై ఉంటిని, మానలేదు. ఈ వాక్యములో నేను నిన్ను అనుసరించుచున్న కాపరివైన, విశ్వాసివైన, సంఘ పెద్దయిన ఈరోజు వాక్యములో దేవునిని అనుసరించే వారముగా ఉండాలి. కొందరు మనుషులను అనుసరిస్తారు, కొందరు లోక సంబంధమైన పద్ధతులను అనుసరిస్తారు. ఖచ్చితంగా దేవుని నమ్మిన వారు యేసుక్రీస్తు సన్నిధికి వచ్చినప్పుడు యేసుక్రీస్తునే మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్యములో చెబుతున్న మాట సమూయేలు మొదటి గ్రంథములో 15వ అధ్యాయములో 11వ వచనాన్ని చదువుతున్నాం. సౌలు నన్ను అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పడుచున్నానని అందుకు సమూయేలు చాలు. ఇక్కడ గమనించినట్లయితే నేను సౌలుని నియమించాను, సౌలేమో నన్ను అనుసరించక వెనకకు తీసి నా ఆజ్ఞలను గైకొనక ఇదిగో తనను రాజుగా నిర్ణయించానన్న సంగతి తెలుసుకొని నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. చూసారా, సౌలు ప్రారంభ దశలో బాగానే సౌలుని అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త గడిచిన 2 సంవత్సరాలు దేవుడికి చక్కగా ప్రార్థన చేసుకునేవాడు, ప్రార్థనలో ఉండేటువంటి అనుభవం కలిగిన వాడే, అభిషేకము చేత అభిషేకించబడిన వాడే. రాను రాను ఏమైపోయింది అనేది మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, సౌలు దేవుణ్ణి అనుసరించట్ల, తన ఇష్టానుసారంగా తనకిష్టమొచ్చినట్లుగా అనుసరించటం వలన దేవుడు అతని మీద కోపగించుకున్నట్లు, అనవసరంగా ఇతన్ని నేను రాజుగా చేశాను అనేటువంటి స్థితి దేవుడు సన్నిధిలో ఆయన వాక్కులు మనకు కనపడుతున్నాయి. కీర్తన గ్రంథములో 16వ అధ్యాయము 4వ వచనములో మనం చదివితే, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమ. పెద్దగా ఎక్కడో శ్రమలు లేవండి. దేవుని యొద్దకు వచ్చి ఆయన కాదని వేరే దానిని అనుసరించినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో శ్రమలు ఉంటాయి. దేవుణ్ణి అనుసరించక, సంఘాన్ని అనుసరించక, వాక్యాన్ని అనుసరించక, దేవుడు చెప్పిన పద్ధతుల ప్రకారంగా అనుసరించకపోతే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, యెహోవాను విడిచి వేరొక వాటిని అనుసరించే వారికి శ్రమ విస్తరించి వారిని అనేకమైనటువంటి నానా విధములైనటువంటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి అనుభవాల్లోకి తీసుకెళ్ళుద్ది. కాబట్టి దేవుడు వాక్యం చెప్తున్న మాట, మన దేవుని మనం అనుసరించాలి. నేను నిన్ను అనుసరించుచున్నాను. ఈరోజు ఎంతమంది ప్రభుని అనుసరించేవారుగా ఉన్నారు? సౌలు వలె అనుసరించుకోకుండా కొన్ని రోజులు అనుసరించి దూరం అయిపోతే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, యెహోవాను యేసుక్రీస్తుని అనుసరించకపోతే శ్రమ. కీర్తనలోనే 31వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. వ్యర్థమైన దాన్ని నువ్వు అనుసరించకూడదు.
నేను యెహోవాను నమ్ముకున్నాను, నేను ఆయన్ని అనుసరించాలి. వ్యర్థమైనటువంటి వాటిని నేను అనుసరించకూడదు. దేవుడి కన్నా ఎక్కువగా ఏది పెట్టుకోవద్దు. యేసుక్రీస్తు కన్నా ఎక్కువ ఏమైనది కాదు. నువ్వు ఆయన్నే అనుసరించాలి. ఆయన నమ్ముకున్నటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైనవి ఏమైనా ఉన్నాయేమో వాటిని అసహించుకో, దాన్ని విడిచిపెట్టు. ఈరోజు ప్రభువుని వెంబడించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల నానా విధమైన దెబ్బలు, నానా విధమైన శ్రమలు ఉన్నాయని బైబుల్ చెప్తున్న సంగతి. మొదటి సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయములో 14వ వచనములో మనం చదువుతున్నాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరు మిమ్మల్ని ఏలు రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగుతుంది. ఎవరికి క్షేమం అంట? నువ్వు ఆయన మాటలు భంగము చేయక, ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరు మిమ్మల్ని ఏలే రాజు మీ దేవుడైన యెహోవాను అనుసరించినట్లయితే మీకు క్షేమం కలుగుద్ది. దేశానికి క్షేమం, రాష్ట్రానికి క్షేమం. దేవుడు క్షేమముగా దేవుడు కాపాడుతాడు. ఇక్కడ అదే చెప్తున్నారు, అనుసరించాలి, మీరు అనుసరించాలి. దేవుడు నియమించబడినటువంటి పద్ధతులు అనుసరించాలి. దేవుడు ఏర్పరచబడినటువంటి రీతిగా అనుసరించాలి. నువ్వు అనుసరించినట్లయితే నీకు క్షేమం కలుగుద్ది, నీ కుటుంబానికి క్షేమం కలుగుద్ది. జకరియా గ్రంథములో 17వ అధ్యాయములో 9:17 వాడు ఎంతో క్షేమముగా ఉన్నారని, ఎంతో సొగసుగా ఉన్నారని, ధాన్యము చేత యవ్వనులు కొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలు ఇదిగో వృద్ధి నొందెదరని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు వీళ్ళంటే దేవుణ్ణి అనుసరించేవారు. వారు ఎంతో క్షేమముగా ఉంటారు. యవ్వనులు క్షేమముగా ఉంటారు. వారు కొత్త ద్రాక్షారసము, ఇదిగో యవ్వన స్త్రీలు వృద్ధులుగా, ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయంలో వృద్ధి పొందినట్లుగా వారు ఎంతో క్షేమముగా ఉంటారని దేవుని వాక్యం చెప్తున్న మాట. 9:16 కూడా మనం చదివితే, నా జనులు యెహోవా దేశములో కిరీటముల యందు రత్నముల వలె నున్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారు దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడంటే ఇక్కడ ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని, ఆయన మాటలను ఆయన సేవించే, ఆయన ఆజ్ఞలను ఎక్కడ భంగము చేయక, ఆయన సన్నిధిలో దేవుణ్ణి వెంబడించి ఆచరించి అనుసరించి నిబంధన చేసుకున్న వారిని నా జనులు ఈ దేశములో కిరీటములుగాను రత్నములుగాను ఉంచి వారి కాపరుల మందలను రక్షించి వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని సురక్షితముగా రక్షిస్తాడు. ఈ వాక్యమును బట్టి ప్రభు ఈరోజు మాట్లాడుతున్న మాట, నీవు లోకాన్ని కాదు అనుసరించాల్సి, నీవు పాపం చేసిన వాడిని చూసి పాపాన్ని కాదు అనుసరించాల్సి, వ్యసనాన్ని కాదు నువ్వు అనుసరించాల్సి, లోకపు మనుషులను కాదు నువ్వు అనుసరించాల్సి. వాక్యం చెప్తున్న మాట, దేవుడును నేను అనుసరించుచున్నాను. దేవుణ్ణి అనుసరించినట్లయితే నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, మన దేశానికి క్షేమం, రాష్ట్రానికి క్షేమం. దేవుడు అన్ని విషయాలు ముందు దేవునికి ప్రాధాన్యత. ప్రభునందు నీవు అన్ని విషయాల్లో నువ్వు ఆయన అనుసరించటంలో నువ్వు దేవునితో నిబంధన చేసుకో. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను, నీ కుటుంబాలను క్షేమముగాను దీవెనగాను ఆశీర్వాదముగాను నుంచుతాడు. బైబిల్ చెప్తున్న సంగతి.
లేని ఎడల 16:4 యేసుక్రీస్తుని అనుసరించకపోతే శ్రమ కలుగుద్ది. శ్రమలు ఎక్కడో లేవు. ఆయన అనుసరించకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ఈరోజు ఒకవేళ అక్కడక్కడ మిస్టేక్లు జరిగినా దేవుణ్ణి నేను అనుసరిస్తాను, క్రీస్తుని నేను అనుసరిస్తాను. చీకటిలో నుండి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచాడు. క్రీస్తు యొక్క గుణాతిశయములు నేను ప్రచురింపచేయుటకు రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ఆయన అనుసరించాలి. నేను అనుసరిస్తానని తీర్మానం నీవు చేయి. దేవుడు నీకు అన్ని విషయాల్లో క్షేమకరమైన దీవెనలు నీ కుటుంబానికి కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మీరు సూచించిన వాక్యమును బట్టి మిమ్మల్ని వెంబడించు వారము నేను నిన్ను అనుసరించేటట్లుగా ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకుని క్రీస్తుని అనుసరించేటువంటి పద్ధతులు నేర్పించి వాక్యము చేత నడుచుకోమంటున్నాం. అట్టి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయి. మిమ్మల్ని కాదని ఏ మార్గాలలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఎక్కడ కృంగిపోయి ఉన్నారు, ఎక్కడ బలహీనులు ఉన్నారో ఆ బలహీనంగా ఉన్న వారిని అందరినీ కూడా లేవనెత్తి మిమ్మల్ని అనుసరించే కృప, దయా, సంకల్పం మీ బిడ్డలో కలుగు చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.